మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. వ్యక్తులతో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. భాగస్వామి యొక్క నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. వారి యొక్క అభివృద్ధి, వారితో కమ్యూనికేషన్, వారి యొక్క స్నేహవర్గం యొక్క స్నేహాలు పెంపొందించుకుంటూ వారి యొక్క సర్కిల్తో వాళ్ళు అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో సంఘంలో మీ గుర్తింపు గౌరవానికి సంబంధించి కానీ మీ సామాజిక సేవకు కానీ తగిన గుర్తింపు గౌరవం అనేది లభిస్తుంది. అంతేకాకుండా మీ ఆలోచనలు, మీ మాటలు, మీ యొక్క భావోద్వేగాలు, మీరు తీసుకునే నిర్ణయాలు, మీ యొక్క సహకారం, మీ ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు వెళ్ళడానికి అనుకూలత అనేది కనబడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వాళ్ళకి ఆకస్మికమైన విషయాలలో అనుకోని నిర్ణయాల వల్ల కొన్ని ముఖ్యమైన విషయాలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అనేది ఒకటి. అనుకోని వ్యక్తులతో ఘర్షణాత్మకమైన వాతావరణం వల్ల కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు అధికంగా శ్రమ చేసి మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద, వ్యక్తిగత ఆలోచనల మీద కొంత నియంత్రణని తగ్గించుకునే పరిస్థితుల వల్ల ఆరోగ్యపరమైన చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి మానసిక ప్రశాంతతని పెంచుకోవాలి, ఉద్వేగాల్ని అధిగమించాలి, ఆలోచనలని మీరు సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళి ముందుగా మీకు తగిన విశ్రాంతి, తగిన ఆరోగ్యం చూసుకొని తదుపరి ముఖ్యమైన కార్యక్రమాల గురించి ఆలోచించవలసిన పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మా, చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? మీనరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల విషయాలు మీ దృష్టికి కేటాయిస్తారు. అలాగే ఆత్మీయులతో సంప్రదించి, మిత్రులతో సంప్రదించిన తర్వాత కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, క్రియేటివిటీకి సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే సోషల్ రిలేషన్స్ అంటే సాంఘిక సంబంధాలని బలపరుచుకోవడానికి, మైత్రి బంధాలు వికసింపజేసుకోవడానికి అధికంగా శ్రమపడే అవకాశం ఉంది. అలాగే మీ యొక్క సంతాన వర్గం, వారి యొక్క మిత్రులు, వారితో మీకు మంచి పరిచయాలు, వారితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో, జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలోనూ, అలాగే ఆకస్మికమైన ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లోనూ, ఆర్థిక సంబంధమైన విషయాలు మొదలైన ప్రతి విషయంలోనూ తీసుకునే నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు పెడితే మంచి ఫలితాలు ఇంకా ఉండే అవకాశం లాంటిది మనకు కనబడుతుంది.